5 లక్షలే కాదు ఇంకా ఎక్కువ ప్రాంతాలు కూడా చూసే పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ఈరోజు సాయంత్రం అంటే రేపు సీఎం గారు వచ్చే పరిస్థితి ఉంటుంది. సీఎం గారి కోసం ఏవైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆ ప్రాంగణంలోకి మనం వెళ్తున్నాం. సీఎం గారి ఆ బస్సు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే ఎటువంటి ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా 3 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండబోతున్నారు. ప్రధానంగా 3 డేస్ ఆయన ఈ బస్సులోనే ఉండబోతున్నారు, ఇక్కడే షెల్టర్ చేయబోతున్నారు. ముఖ్యులతో ఆయన మాట్లాడడానికి అవసరమైన ఇవన్నీ కూడా ప్రసాద్ ఒకసారి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి ఒక షెల్టర్ వేశారు, చిన్న క్యాబిన్ లాంటిది పెట్టారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే చూసాం. మరోవైపు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాత్రి బస్సు చేసే బస్సు, సో దీనికి సంబంధించి ఈ బస్సు కావచ్చు లేకపోతే ఇవన్నీ వ్యవహారాలని మనం చూస్తే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి గారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఆయన 3 రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి 2 బస్సుల్ని ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన భద్రతా అంశాలు కావచ్చు లేకపోతే ఇతర అంశాలు కూడా కాసేపు లోపలికి చూపించే ప్రయత్నం కూడా చూస్తుంది. ఇక్కడ మహానాడులో ఇంటర్నల్గా మనం జరిగితే మహానాడు 2025లో సీఎం గారు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో దానికోసంగా ప్రత్యేకమైన భారీ బందోబస్తు మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేపు ఇక్కడే బస్ చేయబోతున్నారు. దాదాపుగా 3 రోజుల పాటు ఇక్కడే తన సమీక్షలు కావచ్చు, ఇంపార్టెంట్ ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఇక్కడే చేయబోతున్నారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ క్లియర్గా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కంప్లీట్గా వ్యవహారాన్ని అంతా కూడా పోలీసుల అధికారులు కంప్లీట్గా ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసు జాగలాలు కావచ్చు లేకపోతే ఇతర జాగలాలు వీటన్నిటిని సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పక్కాగా ఇక్కడ ఏర్పాట్లకి చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఆయన ముఖ్యమంత్రి గారికి కొంత కాన్ఫరెన్స్ హాల్ లాంటివి ఇక్కడ ఉంటాయి. సో ఆయనకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆయనతో మాట్లాడడానికి ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ జరగడానికి ఇక్కడ జరిగిన ఇటువంటి ముఖ్యమంత్రికి సభకి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డెలిగేషన్స్ వచ్చినప్పుడు కూర్చొని చేయాల్సిన ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో కంప్లీట్గా సీఎంకి సంబంధించిన ఆహారాలు ఏదైతే ఉందో ఈ టెంట్ మొత్తం కూడా సీఎం గారి కోసమే ఏర్పాటు చేశారు. దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు, ముఖ్యమంత్రి కూర్చునేదానికి సీటు ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం వచ్చిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడాలనుకున్నప్పుడు దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో ఎన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఒకవైపు వైఫైకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడ ఇంటర్నెట్కి కావచ్చు, ముఖ్యమంత్రితో మీటింగ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా సెక్యూరిటీ అన్ని రకాల ఏర్పాట్లకి పూర్తయింది. మహానాడులో అసలుకి కంప్లీట్గా ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం లోకేష్ ఒకటే క్లియర్గా చెప్తున్న పరిస్థితి, ఇక్కడ అంత పెద్ద వర్షం వచ్చినా ఒక్క వ్యక్తి కూడా జారి కింద పడకూడదు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే కింద గ్రౌండ్ దగ్గర నుంచి మ్యాట్ దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని చాలా క్లియర్గా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ 2-3 రకాలుగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రసాద్ ఇక్కడ కూడా ఇంకొక కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పరిస్థితి. ఇక్కడ వైఫై తర్వాత ఇతర పరిస్థితులన్నింటి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే కంప్లీట్గా వైఫై ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అంటే 3 రకాల వ్యవహారాలను ఇక్కడ నడుపుతున్న పరిస్థితి. మరోవైపు కేవలం ఇక్కడ 3 అంటే ఇటువంటి హాల్స్ ఈ టెంట్లో 4 హాల్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే ఏది ఇంపార్టెంట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా చాలా రకాలుగా ఇంపార్టెంట్ వ్యక్తులతో ఏం మాట్లాడాలి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ 3 రోజులు ఇక్కడి నుంచే తన దిశానిర్దేశం మొత్తం కూడా ఇక్కడి నుంచి నడపబోతున్నారు. సో ఆ యాంగిల్లోనే ఒకవైపు ఆయన రాత్రి పడుకునేదానికి బయట మనం చూస్తే 2 బస్సులని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రానికి ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు. మనం చూసుకుంటే చీఫ్ మినిస్టర్ బస్సులు కూడా ఉంది క్లియర్గా. సో దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి కోసం ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. సో ఆ ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక చిన్న
ఇబ్బంది రాకూడదు, ఎటువంటి చిన్న ఇష్యూస్ రాకూడదు. ఆయన క్లియర్గా ముందే చెప్తూ వచ్చారు. ఈ సభ ఇది ఒక 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 ఎవిడెన్స్ లాగా ఉండాలి. ఎవరికైనా సరే ఇటువంటి సభ చేయగలమా అనే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండాలి. ఆ దిశగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో ఆ దిశగా ఎప్పటికీ కంప్లీట్గా కూడా ముఖ్యమంత్రి వ్యవహారంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ వ్యవహారాన్ని అయితే నడుపుతున్న పరిస్థితిని చాలా స్పష్టంగా చూస్తున్నాం రోహిత్. సో ఇక ఒకవైపు ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సాయంత్రానికల్లా పూర్తి కావాలి, పూర్తి చేయాలి అనే ఒక ఇంపాక్ట్ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బంది రాకుండా వ్యవహారాలంతా కూడా అక్కడ ఏర్పాట్లు వాతావరణం అంతా చూస్తుంటే ఈ మహానాడులో లోకేష్ మార్క్ చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎస్ డెఫినెట్గా లోకేష్ మార్క్ ఈసారి చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది ఆయన ఇటీవల 2 మహానాడులు నిర్వహించినప్పుడు కూడా 3వ మహానాడుగా జరుగుతున్న నేపథ్యంలో సో డెఫినెట్గా ఇది తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ. మరోవైపు ఇది కడప జిల్లాలో జరుగుతున్న సభ కాబట్టి చాలా ప్రిస్టేజియస్గానే ఈ ఇష్యూని తీసుకున్నారనే చాలా స్పష్టంగా మనకి చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం రోహిత్. రైట్ కృష్ణమోహన్, కడప మహానాడుకు సర్వం సిద్ధమైపోయింది. కడప మహానగరం మహానాడుకు స్వాగతం పలుకుతూ సిద్ధమైపోయింది. ఈ నెల 27వ తారీఖు అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు 29వ తారీఖు వరకు కడపలో మహానాడుని నిర్వహిస్తోంది టీడీపీ ఆవిర్భావం నుంచి కడపలో మహానాడుని నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ మహానాడుపై అంచనాలు, ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది. పబ్బాపురంలో అదిగో 150 ఎకరాల విస్తీర్ణం అది. ఆ విస్తీర్ణాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కడపలో, కడప అనగానే జగన్ ఇలాకాగానే చెప్తూ ఉంటుంటారు, జగన్ ఇలాకా అనే మాట్లాడతారు. కానీ రేపటి నుంచి మాత్రం ఈ 3 రోజులు ఎక్కడ చూసినా పసుపు మయంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది చరిత్రలో నిలిచిపోయే మహానాడుగా ఆవిర్భవించబోతోంది అని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది ఒక రకంగా చారిత్రాత్మక మహానాడే. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు. రేపటి మహానాడులో లోకేష్కి సంబంధించి ఒక ఎలివేషన్ వచ్చే ఒక ప్రకటన లోకేష్కి ప్రమోషన్ ప్రకటన చేయబోతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నో తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు. అందులో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి టీడీపీ తీసుకున్న వాటి గురించి మాట్లాడుతూ ఇక తీసుకోబోయే నిర్ణయాల గురించి కూడా కీలకమైన విషయాలు చర్చించబోతున్నారు.